ధ్యాన ఆరోగ్యం విధానంలో 350 ఆధ్యాత్మిక టాబ్లెట్లోని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో ఏరోప్లేన్ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెలికాప్టర్, ఏరోప్లేన్, జెట్ ఇలా భూమిని కాకుండా వాయు దిశగా ప్రయాణించే అన్ని వెహికల్స్ లో కూడా ఇప్పుడు మనం చెప్పబోయే విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఎలా అయితే అక్కడ విమాన ప్రయాణం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నదో ఆధ్యాత్మికలో కూడా సూక్ష్మ శరీర యానం లేదా మూఢనతంతో అనుకున్న ప్రదేశానికి వెళ్ళటం లేదా అనుకున్న లోకాలను సందర్శించడం వంటి గొప్ప గొప్ప ఆత్మపరమైనటువంటి అనుభవాలన్నీ కూడా ఇక్కడ మనం విమాన ప్రయాణంతో పోల్చడం జరుగుతుంది. ముందు చెప్పినటువంటి అన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో భూమిపైన లేదా నీటిపైన అంటే కేవలం భూ ఉపరితలం పైనే మనం గమనించాం. కానీ ఇక్కడ ఒక స్థాయి ఎదుగుదల ఉంటుంది. అంటే ఎలా అయితే మనం శారీరకపరమైన అనుభవాల్ని, మనస్పరంగా అనుభవాల్ని, బుద్ధిపరమైన అనుభవాల్ని, ఆత్మపరమైన అనుభవాల్ని ఈ 4 రకాలుగా అనుభవాలు పొంది అన్నింటినీ కలిపి మనం ఆత్మసాక్షాత్కారంగా ఎలా అయితే పేర్కొంటామో అదేవిధంగా ఆత్మ అనుభవాల్లో కేవలం ధ్యానంలో ఉన్నప్పుడు మనకు కలిగే 3వ నేత్రం అనుభవాలు ఒక స్థాయిని దాటి అదర్ డైమెన్షన్స్ గురించి తెలుసుకోవడం దగ్గర నుంచి ఎన్నో కోటాను లోకాల జ్ఞానం పొందడం, అదేవిధంగా సూక్ష్మ శరీరంతో మనం జరిపేటువంటి ఎన్నో అనుభవాలు, భవిష్యత్తులో ఉన్నటువంటి అనుభవాలు ఈ ప్యూర్ సోల్ ఎక్స్పీరియన్సెస్ గా మనం పేర్కొంటాం. నిజానికి అన్ని అనుభవాలు సమానమే. చిన్నప్పటి నుంచి మనం కేవలం భౌతిక జీవన విధానంలో భౌతికంగా శరీరం నుంచి ఇంద్రియాల నుంచి అనుభవాలు పొందటం వల్ల ధ్యానం మనకి చేయకపోవడం వల్ల ధ్యానంలో కూర్చోగానే మనకు కనిపించేటువంటి అనేక రకాల కలర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మాస్టర్స్ ను కలిసి నాలెడ్జ్ పొందడం వరకు అవి మనకి చాలా కొత్తగా చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తాయి. అదే ఒక హిమాలయాల నుంచి వచ్చిన వ్యక్తికి సంసారంలో ఉన్నటువంటి నిత్య జీవితంలో అనుభవాలు అతనికి చాలా కొత్తగా ఉండొచ్చు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉండొచ్చు. భార్యను కంట్రోల్ చేయడం ఒక స్వామీజీ కష్టమేమో కానీ నిత్యం ఉండే సంసారం చేసే భర్తకు చాలా ఈజీ. ఎందుకంటే ఈ సంసారం అనుభవం ఉంటే స్వామీజీకి ఆత్మ అనుభవాల్లో అనుభవం. ఇది ఆయన కష్టం అయితే ఆయనకి ఇది కష్టం. కాబట్టి ఒక 30 సంవత్సరాలు మనం సంసారం చేసిన తర్వాత ధ్యానం మొదలుపెట్టి కొద్ది రోజుల్లోనే కొద్ది నెలలోనే మనం ఆత్మానుభవాలు మనం పొందగలుగుతాం. ఇక్కడ సంసారానికి మనం ఆత్మానుభవాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గత జన్మల్లో కేవలం సన్యాసిగా మాత్రమే మిగిలిపోయి కేవలం సాధనలో మాత్రం ఉండి సంసారం అనుభవం పొందరో వాళ్ళు ఇక్కడికి వచ్చి సంసారం అనుభవాన్ని పొందిన తర్వాత అప్పుడు ఆత్మానుభవాన్ని జీవితానికి జోడించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఆత్మ అనుభవాలను పొందటం అంటే సూక్ష్మ శరీరం అనుభవం కానీ లేదా మూఢోన్నతంతో ఇతర లోకాలు సంబంధించినటువంటి ఆ గొప్ప గొప్ప ఆత్మ అనుభవాలు సంసారిక పరిభాషలో గొప్ప గొప్ప ఆత్మ అనుభవాలు, సన్యాసి పరిభాషలో సంసార అనుభవం ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్యూర్ సోల్ ఎక్స్పీరియన్సెస్ పొందటానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని ఇక్కడ మనం హెలికాప్టర్ లేదంటే విమానంగా పేర్కొంటాం. ఎక్కడైతే నిత్య జీవితంలోని శారీరక, మానసిక, సాంఘిక లేదా బుద్ధి తలాల్లో మనకి పూర్తిగా క్లారిటీ దొరకనప్పుడు పూర్ణాత్మ స్థాయి నుంచి అంటే పైనుంచి మనం సందేశాన్ని తీసుకొని మన జీవన కార్యక్రమాన్ని లేదా జీవిత జయాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం వస్తుందో అప్పుడు ఈ హెలికాప్టర్ లేదా ఫ్లైట్ యొక్క అనుభవాలు కూడా పొందడం జరుగుతుంది. వెరసి ఆత్మపరమైన అనుభవాలు పొందటం లేదా పూర్ణాత్మ నుంచి సందేశాలు తీసుకొని వర్తమానంలో ఉన్నటువంటి జీవిత జయాన్ని లేదా కార్యక్రమాన్ని మార్పు చేసుకోవడం వంటి అంశాలలో ఈ ఫ్లైట్ కు సంబంధించిన అనుభవాన్ని సాధారణంగా కళలో గాని నిత్య జీవితంలో గాని లేదంటే ధ్యాన అనుభవంగా గాని మనం పొందే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నుంచి ఈ విమానం గార్డ్ నుంచి మనం ఎన్నో అనుభవాలను ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క శాస్త్ర విజ్ఞానం, ఆత్మ విజ్ఞానాన్ని మనం నిజ జీవితంలో పొందడం కోసమే ఆ విమానం గార్డ్ అనేది మనకి అనుభవాలు కనిపించి వెళ్తుందనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్
నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి అనుభవంలో చాలా అవసరమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడంలో మీకు సంప్రదించడానికి దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి నిష్ణాతులైన ధ్యాన ఆరోగ్య సహాయకులు కానీ లేదా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ను సిటీలో ఉన్నటువంటి పిరమిడ్ రిలీఫ్ సెంటర్లో కానీ ఫోన్ ద్వారా లేదా ఉత్తరం ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా సంప్రదించి మీ అనుభవానికి సరైన వివరణను పొంది దాన్ని మీ నిజ జీవితంలో అనుభవంలో పెట్టినట్లయితే దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మరిన్ని అనుభవాలు పొందడానికి ముందుకు సాగడం జరుగుతుంది. ఎప్పుడైతే స్టాగ్నేషన్ బ్రేక్ అవ్వి ఆత్మ పరిణితిని పొందుతామో దాని నుంచి ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా ఖచ్చితంగా మనం రూపుమాపే వీలు పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.